ప్రస్తుతం బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పుష్కరాల ప్రాంతంలో అయింది. పుష్కరాలు ఎప్పుడైందండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది. అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది, కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో ఇతను భలే కుదిరిందండి. ఆ జగన్మోహన్ రెడ్డినేమో చెల్లి చీకొట్టింది, ఈ నానినేమో చిన్ని చీకొట్టాడు. అక్కడేమో చెల్లి చీకొట్టింది, ఇక్కడేమో తమ్ముడు చీకొట్టాడు. ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు. అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి. ఇంకోటి, ఈ కొడాల నాని కానీ వంశీ కానీ ఈ కేసీఆర్ నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు, అతనికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నో కుప్పగెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పగెంతులు కాలుతో తోసేస్తాడు వాళ్ళు. అందుకని కేసీఆర్ నాని ఎప్పుడూ ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసీఆర్ నాని ఇవాళ దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకొని వెళ్ళారు. ఎందుకని అంటే వాళ్ళు తంతారని భయం. అప్పుడే మొదలైంది భయం. అప్పుడే ఈ పార్టీలో ఉన్నంతసేపు కాలు రగరేశాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి. ఆ పార్టీలోకి వెళ్ళగానే అప్పుడే భయం మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే, మన చిన్నప్పుడు ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో గయ్యాలనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు. ఇవాళ ఈ కొడాల నాని కేసీఆర్ నాని లాంటి వాళ్ళని చూసి మనం ముద్దుగా పిల్లల్ని ఎవరినన్నా నాని అని పేరు పెట్టుకోవాలని భయపడుతున్నారు. ఇలా బతుకు ఆఖరికి జనాలు చీకొట్టే అంత దీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు. అసలు ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మొన్న నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే ట్రెక్టర్లో పెట్టేవాడే డామ్ డోమ్ బుస్క్ అని. ఇప్పుడు బుస్క్ అయిపోయాడు. ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ చేస్తాం. అయ్యా కేసీఆర్ నాని, నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనెస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తా. చర్చకు వస్తావా? ఒకటి. రెండోది, నా పేరు ఎత్తకుండా మా మీద వేసే నిందల గురించి చర్చకు వస్తావా? దాని గురించి కూడా తర్వాత నష్టం ఉంది మళ్ళీ నీకు. రెండు, నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను పలానా బ్యాంకుకి ఇంత, పలానా బ్యాంకుకి ఇంత, నా ఆస్తి ఇంత అని వేసావు 2019లో. అదంతా కాపీ ఇస్తా మీకు. ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం, అది ప్రతి ఒక్కరికి తెలుసు, అది ప్రజాధనం. ప్రజలు ఒక 10 రూపాయల వడ్డీకో 60 పైసల వడ్డీకో బ్యాంకులు వేస్తారు. వీళ్ళు ఒక 70 పైసల వడ్డీకో 80 పైసల వడ్డీకో వీళ్ళు తీసుకుంటారు. నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు? నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత? ఈ 5 ఏళ్ళలో ఏ బ్యాంక్కి అంతంత కట్టావు? నువ్వు నిజాయితీ పరుడు కదా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా, నీకు లంకంత ఇల్లు ఉంది కదా, పెద్ద కేసీఆర్ భవనం ఉంది కదా విజయవాడ నడిబొడ్డున. నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు? బ్యాంకులు ఎవరబ్బా సొత్తు? ప్రజల సొత్తు. నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు. నువ్వు నిజాయితీ పరుణ్ణి. నేను భూ కబ్జాదారుని. ఎవడు భూ కబ్జాదారుడు? ఎవడు నిజాయితీ పరులే? దా నువ్వు దా, నా చూపి.
నేను 2014 నుంచి 2015 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా. ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా బుద్ధాయం కన్నా పలానా చోట భూకా చేశాడని వచ్చిందా? ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా? నీ సైకో పేపర్లో వచ్చిందా? నువ్వు పక్క స్థలం ఆ సుబ్బారావు స్థలం నువ్వు ఆక్రమించుకున్నావు వచ్చింది. నూజివేడులో పొలాలు ఆక్రమించుకున్నావు అని వచ్చింది. ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ ఆకపోతుంది చూడండి. అంటే మేమంటే మళ్ళీ ఇదిగో చంద్రబాబు గారి కంట రాజధాని ఇక్కడ పెట్టద్దు, రాజధాని ఎక్కడి నుంచి మన నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడంట. ఎందుకని పెట్టమన్నాడంటే ఎనికేపాడులో ఈయనకి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు డబుల్ రేటు దెబ్బతామని ఈయన స్థలాలు ఉన్న వైపు పెట్టమన్నాడంట. అది పెద్ద భూస్కామ్ అంట. ఇది అమరావతి అనేది పెద్ద భూస్కాము. ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైకి పట్టుకొని ఎన్నిసార్లు మాట్లాడావు నువ్వు ఇంత ఓసరం వెళ్ళివి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావనే చంద్రబాబు నాయుడు గారు నేను ఏ కంపెనీ ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కమిటీలు వేయలేదు. 2019లో 3 ఎంపీలు గెలిస్తే గల్లా జయదేవ్కి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఇచ్చాడు, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఇచ్చాడు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి పోలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. నీకే పదవి ఇచ్చారు? నీకైనా పదవి ఇచ్చారా? ఎందుకు ఇవ్వాలా తెలుసా నీకు? నువ్వు విశ్వాసం లేని వ్యక్తివి. నీ నోటు వాగుడు ఎక్కువైంది. ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ వీడిని ఇంక ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తలంపుతోనే నీకు ఇవ్వాలా. 2 ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు 2014 నుంచి 2019 అన్ని కమిటీల్లో స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో పొజిషన్ ఇచ్చి ఫ్లోర్ లీడర్ ఇచ్చి నీకు కనీసం ఏ పదవి ఇవ్వలేదంటే నీ నోటి దోల అన్నం పెట్టించేనే కొరుకుతో తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావు, తల్లిపాలు తాకి తల్లి రొమ్మును గుద్దుతో. కాబట్టికే నిన్ను చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు. తిరువూరు సభకి నిజంగా నువ్వే పెట్టాక పెట్రోల్లో ఏమి నన్ను రావద్దన్నారు, నా జోక్యం కలెక్ట్ చేసుకోవద్దన్నారు. నువ్వు మంచోడు అయితే ఎందుకు చేసుకోవద్దంటారు? ఎవరికైనా చెప్పారా? నువ్వు తిరువూరు వెళ్ళి 50 నిమిషాలు వీరంగం చేసావే తిరువూరు పార్టీ ఆఫీసులో. ఓ దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు 50 లక్షలు